ఒక్కొక్క జ్యోతిర్లింగం యొక్క మహత్వాన్ని, ఆ జ్యోతిర్లింగం వెనుక ఉన్నటువంటి పురాణ గాథని, ఆ జ్యోతిర్లింగం యొక్క ప్రకాశాన్ని, ప్రాశస్త్యాన్ని, మహత్వాన్ని తెలుసుకుంటే మన జీవితం ఎంత ఉన్నతోన్నతంగా, శ్రేష్టంగా అవుతుందో చూద్దాము. అలాగే ఈశ్వరుని కోసం చెప్పేటప్పుడు ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివం అని ఆ సర్వేశ్వరుని యొక్క మహిమను వర్ణిస్తారు. ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటి వాడు. మన జీవితంలో ఉన్నటువంటి అవిద్యను, అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి వాడు. మనము విద్యలో ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఆధారభూతమైనటువంటి వాడు. ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, చరాచర జగత్తుకి, సమస్త సృష్టికి కూడా తండ్రి అయినటువంటి వాడు. అందుకని ఆయన్ని మహేశ్వర, దేవాది దేవ అని పిలుస్తారు. బ్రహ్మాధిపతి, బ్రహ్మదేవుడికి కూడా రచయిత. బ్రహ్మణోధిపతి, వేద ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి సర్వేశ్వరుని యందు మన మనస్సుని నిలబెట్టగలిగితే ఆ తండ్రి యొక్క కృపా కటాక్షానికి మనల్ని మనం అర్హులుగా చేసుకోగలము. సదాశివ అంటే ఎప్పుడూ శుభాన్ని, మంగళాన్ని, కళ్యాణాన్ని అనుగ్రహించేటువంటి వాడు. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగము గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉన్నటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఎంతో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది, ఎంతో ఎంతో మహత్వమైనటువంటిది. ఈ జ్యోతిర్లింగాన్ని మనము దర్శించిన, ఈ జ్యోతిర్లింగం యొక్క మహత్వం తెలుసుకున్న మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు, రోగాలు కూడా తొలగిపోతాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగము. బంగారంతో, వజ్రాలతో, రత్నాలతో, ఖనిజాలతో, ఖజానాతో ఎంతో అందంగా తయారు చేస్తారు. ఎన్నోసార్లు ఎంతోమంది యొక్క దండయాత్రలు జరిగాయి అని చరిత్ర చెప్తుంది. అయినప్పటికీ 1950 సంవత్సరంలో మరలా తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తిరిగి ఈ దేవాలయం పునరుద్ధరించబడింది అని, సో భక్తులందరికీ మరలా తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మేరకు దీన్ని చక్కగా తయారు చేయడం అయింది. మరి దీని వెనుక ఉన్నటువంటి పురాణ గాథని తెలుసుకొని దాని వెనుక ఉన్నటువంటి మహత్వాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. వాస్తవానికి సోమనాథ్ అంటే సోముడు అనగా చంద్రుడు అని అర్థము. శాస్త్రం ఏం చెప్తుంది అంటే చంద్రుడికి 27 మంది భార్యలు అనగా 27 మంది నక్షత్రాలు ఉన్నాయి కదా. మరి దక్ష ప్రజాపతి తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆయన యొక్క ప్రేమ దృష్టి కేవలం ఒక రోహిణి వైపు మాత్రమే ఉందట. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి దక్ష ప్రజాపతికి తమ బాధని చెప్తారట. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రమండలానికి వచ్చి తనకెన్నోసార్లు వార్నింగ్ ఇస్తాడట, ఇలా కాదు అని. అప్పటికీ కూడా చంద్రుడు మాట వినకపోతే ఇక నీవు క్షయ వ్యాధితో బాధపడుతూ ఉండాలి, క్షయమైపోవాలి అని శపిస్తాడట. సో అప్పుడు చంద్రుడు ఎంతో బాధపడతాడట. నాకు ఇష్టమైనటువంటి రోహిణి కూడా నన్ను వదిలిపెడుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ బయలుదేరుతుందట. సో ఇలా పురాణ కథని చెప్తారు. అప్పుడు శాస్త్రాలన్నీ కూడా చంద్రునికి నీవు ఆ పరమశివుణ్ణి పట్టుకుంటే, ఆ మహాదేవుణ్ణి, ఆ శంభుదేవుణ్ణి, ఆ భోలానాథుణ్ణి పట్టుకుంటే మళ్ళీ తిరిగి నీవు వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, మహత్వాన్ని, నీ కాంతిని, నీ ప్రకాశాన్ని నీవు పొందగలవు అని అంటే అప్పుడు ఆ క్షేత్రంలో ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. తద్వారా పరమశివుడు తన కళ్ళ ముందు అవతరించి నీవు 15 రోజులు పౌర్ణమితోనూ మళ్ళీ తరువాత క్షీణిస్తూ అమావాస్య రోజులే అయిపోతావు అని తన నుదిట మీద ధరించి శశిశేఖర సోమనాథ శ్రీ సోమనాథాయ జ్యోతిర్లింగాయ
నమః అని భగవంతుడు అనుగ్రహిస్తాట. ఇది పురాణ కథనం. మరి దీని నుంచి మనమేం తెలుసుకోవాలి, మనమేం నేర్చుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. సోమము అంటే అమృతము, సోమము అంటే జ్ఞానము. ఇక్కడ చంద్రుడికి మన మనస్సుకి చాలా సంబంధం ఉంది. చంద్రుడిని ఎప్పుడు చెప్పినా కూడా మన కారకుడు, మనస్సుకి అధిపతిగా చెప్తారనమాట. మరి ఈరోజు చూడండి మనస్సు ఎలా ఉంది. ఈరోజు మనస్సు ఎంతో వీక్గా ఉంది. ఈరోజు మనస్సు ఎంత వీక్గా ఉంది అంటే ఒక్క క్షణమైనా సరే భగవంతుని యందు బుద్ధిని నిలిపి తదేకంగా చూస్తూ ఆ ఆనందాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉంది. ఇంకా మనసు ప్రసన్న చిత్తంగా లేదు, ఇంకా మనసు శాంతంగా లేదు, ఇంకా మనస్సు ఆనందంగా లేదు, ఇంకా మనస్సు ఎలాంటి శక్తి లేదు. మరి శాస్త్రం ఏం చెప్తుంది? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అన్నింటికి, నీ బంధాలకి, నీ దుఃఖాలకి అన్నింటికీ కూడా నీ మనస్సే ఆధారము. నీ శాంతికి, నీ ఆనందానికి, నీ ఆరోగ్యానికి కూడా మనసే ఆధారము. మోక్షాన్ని పొందాలన్నా, పరమాత్ముని పట్టుకోవాలన్నా మనసే ఆధారము. దుర్గతిలోకి వెళ్ళాలి అన్నా మనసే ఆధారము. సద్గతిలోకి వెళ్ళి ఉన్నత దశలోకి వెళ్ళాలి అన్నా మనసే ఆధారము. అన్నింటిలో లోపాలు చూస్తూ నేనేం చెయ్యలేను అనేటువంటి అసమర్థతతో కూడినటువంటి భావాన్ని తీసుకొని రావాలి అన్న మనసే ఆధారము. సద్గతికి మనసే ఆధారము, దుర్గతికి మనసే ఆధారము. ధ్యాన, ఉపాసన, పూజ, భక్తి, జ్ఞాన యోగాలను చెయ్యాలి అన్న మనసే ఆధారము. వ్యర్థ ఆలోచనలు, అశుద్ధ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు చేస్తూ నేనేం చెయ్యలేను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసుకోవాలి అన్న మనసే ఆధారము. కాబట్టి అన్నింటికి నా మనసే ఆధారము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. సో చంద్రునికి మనస్సుకి చాలా సంబంధం ఉంది. మరి ఎప్పుడైతే నాలో ఈ లోపాలు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నాలో ఈ అవగుణాలు ఉన్నాయి, నేను ఈని కారణంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను తండ్రి, భగవంతుడా, సర్వేశ్వరుడా అని మనలో మనకి ఫస్ట్ ఈ రియలైజేషన్ వస్తే మనం ఒక స్టెప్ ముందు వేసినట్టే, విజయాన్ని పొందినట్టే. కాబట్టి ఇక్కడ భగవంతుడైన తండ్రి ఏం చేస్తారు అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆ జ్ఞానంతో ఏమవుతుంది, రోజు జ్ఞానము వినగా 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 బలహీనమైనటువంటి మనస్సు, ఎమోషనల్గా వీక్గా ఉన్నటువంటి మనస్సు ఎమోషనల్గా స్ట్రాంగ్గా అవుతుంది. నెగిటివిటీతో ఉన్నటువంటి మనస్సు పాజిటివిటీ వైపుకు వెళ్తుంది. భయంతో కూడినటువంటి మనస్సు ఫియర్లెస్, నిర్భయంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ మన మనస్సులో ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు తండ్రి పరమాత్మ. నేను ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటానో నాకు ఒక మంచి అలవాటు తయారవుతుంది. ఆ అలవాటు ఏంటంటే, ఒకప్పుడు భారతీయ సనాతన ధర్మం వేరు, ఈరోజు వేరు, కాలం మారిపోయింది కదా. ఒకప్పుడు స్లీపింగ్ సైకిల్ ఎలా ఉండేది, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 4ంటికి లేచేవాళ్ళం, అలాగే తొందరగా పడుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఏమైపోతుంది, లేట్ నైట్ స్లీప్స్, లేటుగా నిద్ర లేవడం అవుతుందన్నమాట. ఆ సూర్యశక్తిని కూడా మనం పొందలేకపోతున్నాము కదా. సో మరి మన మనస్సుకి మనము ఈ తర్ఫీదు అనండి, ఈ ట్రైనింగ్ అనండి, ఈ హ్యాబిట్ అనండి, ఉదయాన్నే లేవంగానే మన దృష్టి ఎటువైపుకి వెళ్ళకుండా మన దృష్టి కేవలము ఆ పరమాత్ముని వైపుకి, ఆ భగవంతుని వైపుకి, ఆ సర్వేశ్వరుని వైపుకి, ఆ దేవతల వైపుకి ముందు మన మనస్సు వెళ్ళి మన మనస్సులో మన బుద్ధిలో ఆ శక్తి ప్రసారం జరగాలి. నేను ఫస్ట్ ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని చూడగలగాలి, శుభ సంకల్పం చెయ్యాలి, మంచి ఆలోచనలు చేయాలి, ఈ రోజంతా నాది చాలా బాగుండాలి అనేటువంటి భావన రావాలి. సో ఎప్పుడైతే మనకి అలవాటు అవుతుందో అశుభంలో కూడా శుభాన్ని చూడగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వరుడే ప్రసాదిస్తారు. మంచితో ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వరుడే ప్రసాదిస్తారు. కాబట్టి ఇప్పుడు మనసు ఎంతో శక్తిశాలిగా, స్ట్రాంగ్గా, పాజిటివ్గా అవ్వాలి అంటే శ్రీ సోమనాథాయ జ్యోతిర్లింగాయ నమః. ఆ సర్వేశ్వరుని చుట్టూ ఈ మనస్సు ఎంత భ్రమణం చేయగలిగినటువంటి
స్థితి వస్తుందో, స్థితి రావాలో, ఆ స్థితికి ఆధారభూతమైనటువంటి జ్ఞానం కావాలో, ఆ జ్ఞానాన్ని ఇచ్చి, సద్గతిని ఇచ్చి, ప్రకాశాన్ని ఇచ్చి, మనల్ని ఈ విషయ సాగరం నుంచి, భవసాగరం నుంచి ఉన్నతిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి వాడు, ఈ లోకంలో సుఖాన్ని, ఊర్ధ్వలోకంలో సుఖాన్ని, స్వర్గాధిపత్యంతో కూడినటువంటి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆ శశిశేఖరుడు, ఆ సోమనాథుడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ మహత్వాన్ని తెలుసుకుంటామో, ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్నటువంటి అనారోగ్యం నుంచి కూడా రక్షించబడతాము. అందుకంటే ఈ జీవితంలో కావాల్సింది ఇంతకంటే ఏముంది? అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా మన మనసులో ఉన్నటువంటి భారాన్ని, నెగిటివిటీని పరమాత్మకి అప్పగించి ప్రశాంతంగా, ఆనందంగా పడుకోగలము, నిద్రించగలము. కాబట్టి సోమనాథుడు అంటే ఆ అమృతతుల్యమైనటువంటి స్థితిని, ఆ మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. స్వామిని కొలిచేటప్పుడు, పూజించేటప్పుడు కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగాయ నమః అని మనం ఎప్పుడైతే చేస్తామో ఎంతో ఆనందంగా ఉండగలము. పక్కనే అరేబియా సముద్రం ఉంటుంది. అక్కడ హారతి ఇచ్చేటప్పుడు కూడా అక్కడి వైబ్రేషన్స్ కూడా ఎంతో పవర్ఫుల్గా, ఎంతో పాజిటివ్గా, ఎంతో ఉన్నతిలోకి నేను వెళ్ళగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం మందిరం నుంచి బయటకు రాగలం. మందిర ప్రాంగణాన్ని చూస్తున్న, ఆలయ ప్రాంగణాన్ని చూస్తున్న చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్, ప్యూర్ వైబ్రేషన్. సోమనాథుడిని పట్టుకుంటే, ఆయన దర్శనం చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం నిలువెల్లా పొందగలము అనేటువంటి భావనతో బయటికి వస్తాము. ఆ సోమనాథుడి యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రుల్ని చేసుకొని మనస్సుని ఉన్నతిలోకి తీసుకెళ్ళగలము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.